డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అందులో ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా వింగు మొత్తాన్ని చావు దెబ్బ కొట్టాడు. యాక్చువల్గా గ్యాగ్ ఆర్డర్ తీసుకుని రావటం దొడ్డిదారి విధానం అని ఏదైతే వైసీపీ ఆరోపణలు చేస్తుందో, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ తెచ్చాడు. అంటే వాళ్ళు చేస్తే ఒప్పు, బిఆర్ నాయుడు చేస్తే తప్పునా? ఒక రకంగా చూస్తే ఇది జగన్మోహన్ రెడ్డి వేలుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్లో పొడిచినట్టుగా అయిపోయింది. బిఆర్ నాయుడు ఈ గ్యాగ్ ఆర్డర్ తీసుకొని రావటం ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాలు మొత్తం ఇంతటితో ఆగిపోతాయా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతోంది అనే దాని మీద ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం నోటిఫికేషన్ల రూపంలో వీడియోలు మీ దాకా వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న హైదరాబాద్లో మరి బిఆర్ నాయుడుకి సంబంధించిన టీవీ5 కోర్టుకు వెళ్ళటం జరిగింది. బిఆర్ నాయుడు మీద టీటీడీకి అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆ చైర్మన్ పోస్టు మీద ఒక కక్షాపూరితంగానే వాళ్ళు ఈయన కొన్ని ఏఐ వీడియోలని, మార్ఫింగ్ ఫోటోలని తీసుకొచ్చి మరి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారము, అలాగనే వాళ్ళ సోషల్ మీడియాలోను, మెయిన్ మీడియాలోను ప్రసారాలు చేస్తున్న దాని మీద ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇలాంటి వ్యవహారం మీద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇదిగో బిఆర్ నాయుడు మా దెబ్బకి భయపడ్డాడు, కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు, దమ్ముంటే మాకు ఎదురొడ్డి పోరాడాలి, కానీ మేము చేసే దుష్ప్రచారాలు మొత్తాన్ని మమ్మల్ని చేయనిచ్చుకోవాలి, కానీ గ్యాగ్ ఆర్డర్ ఎలా తీసుకొస్తాడు అని మరి ఒక పక్కన వైసీపీ మాట్లాడుతుంటే, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏమిటి అని ఇప్పుడు కూటమి వైపు నుంచి కానీ బిఆర్ నాయుడు వైపు నుంచి కానీ కొంతమంది ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత దాన్ని యథేచ్ఛగా నారాసుర రక్త చరిత్ర అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి మరి సాక్షి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. మరి 2019 సమయంలో ఆయన గెలిచినప్పటికి గాను 24కు వచ్చేటప్పటికి మొత్తం తిరగబడిపోయింది. మరి వైఎస్ సునీతారెడ్డి కానీ, వైఎస్ షర్మిలారెడ్డి కానీ కడపలో ప్రచారం చేస్తూ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తుంటే ఇమ్మీడియట్గా పోయి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. కేవలం ఇప్పుడే కాదు, 2019 సమయంలో కూడా ఇలాంటి పని చేశాడు ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్లు రాకుండా ఉండటానికి. యాక్చువల్గా వాళ్ళు చేసే పనేమో అందులో చట్టంలో ఉన్న వెసులుబాటుని వాడుకున్నట్టు అవుతుంది. బిఆర్ నాయుడు ఆ పని చేస్తేనేమో అది దొడ్డిదారిన ఆర్డర్లు తెచ్చుకున్నట్టు అవుతుంది. చట్టం అందరికీ సమానమే కదా. ఇందులో ఏదైనా లొసుగులుంటేనో, లేదు ఇందులో కొన్ని కాని పనులు ఏమైనా ఉంటే చట్టంగా మాత్రం ఎందుకు ఇలాంటి వెసులుబాటు ఇస్తుంది? న్యాయస్థానాలు మాత్రం ఏమి బయట జరుగుతున్న పరిస్థితులను పట్టించుకోకుండా వాళ్ళు ఏది పడితే అది చేసేస్తారా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటట్టుగాను, జగన్మోహన్ రెడ్డి చేసే దుష్ప్రచారాలు మొత్తం చేయించుకునే విధంగాను ఉంటే కనుక అది న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను ఉన్నట్లు లెక్క. లేదు, వాళ్ళకి ఏదైనా ఒక ఎదురు దగలగానే దొడ్డిదారి అనే పనులు చేస్తుంటారు. అసలు దొడ్డిదారిని వెతుక్కుంది వీళ్ళు. కల్తీ నెయ్యి మీద ఈ రోజున వైసీపీ నగ్నంగా నడిబజార్లో నిలబడి ఉన్న పరువుని కాస్త పోగొట్టుకొని, దాంతోపాటుగా హిందువులందరూ కూడా వైసీపీ మీద ఒక ద్వేషభావాన్ని పెంచుకునే విధంగా ఉంటే దాన్ని పక్కదోవ పట్టించడానికి ఇందాపూర్, హెరిటేజీ, బోలే బాబా ఇత్యాది కార్యక్రమాలన్నీ తెచ్చారు. దాని మీద కూడా హెరిటేజ్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళిపోతే అక్కడ ఈ వీడియోలన్నింటినీ కానీ, లేదు వీళ్ళు చేసిన ప్రసారాలని ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ వీటిల్లో ఈ హెరిటేజ్కి వ్యతిరేకంగా ఉన్న పోస్టులు మొత్తం డిలీట్ చేయమని ఢిల్లీ హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అలాంటి వెసులుబాటుని మరి ఇప్పుడు బిఆర్ నాయుడు కూడా వాడుకున్నాడు. ఇది నిజంగా ఏఐ మార్పుడి వీడియోనా కాదా అని తేల్చాల్సిన అవసరం ఉంది. దాని మీద మరి బిఆర్ నాయుడు ఇచ్చిన కంప్లైంట్ని పోలీసులు తీసుకుని దాని మీద విచారణ కూడా చేస్తూ ఉన్నారు.
లేదు లేదు, నేను ఆల్రెడీ నిపుణులతో మాట్లాడాను, నేను దీన్ని వెరిఫై చేయించాను, ఇది ఒరిజినల్ వీడియోనే అని బోమన్ కరుణాకర్ రెడ్డి చెబితే దాన్ని నిజమైన నిజం కింద ఎలా పరిగణిస్తారు? ఎక్కడ ఇచ్చారు? నిజంగా ఏ ల్యాబ్లో దాన్ని టెస్ట్ చేయబడింది, ఇది ఏఐ వీడియో కాదు అని ఎవరు చెప్పారు? దానికి ఏమన్నా సర్టిఫికెట్ ఉందా? గతంలో కూడా ఇలాగనే గోరంట్ల మాధవ్ వీడియోలు కూడా బయటకు వచ్చిన సమయంలో ఆ రోజున పట్టాభి, టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి అమెరికా పంపించి మరి ఈ వీడియోల సంగతి నిగ్గు తేల్చాడు. కాకపోతే దాన్ని పక్కన పెట్టిన కొంతమంది మరి అప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉండే ఈ ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ కూడా ఇది మార్ఫుడ్ వీడియో అని సునీల్ కుమార్ మాట్లాడాడు, ఫక్రుద్దీన్ మాట్లాడాడు ఆ రోజున, ఎప్పుడు ఎస్పీగా ఉన్న వ్యక్తి. వీళ్ళందరూ ఇది మార్ఫింగ్ వీడియోనే అంటే, ఈ మార్ఫింగ్ ఎలాగా అనంటే ఒక ఫోన్లో ఆ వీడియో ప్లే అవుతుంటే ఇంకో ఫోన్లో దాన్ని షూట్ చేశారు కాబట్టి ఇది మార్ఫుడ్ అంటారు. మార్ఫింగ్ అంటే అలాగనే చేస్తారు. ఏఐ వీడియోలు ఇప్పుడు అప్పటికంటే ఇంకా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి కాబట్టి ఇదిగో ఈ రోజున గ్రోక్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారు. గ్రోకులో కూడా నిజమైన నిజాలు మరి వాళ్ళు చెప్పినట్టుగానే ఏం రావటం లేదు. మనం ప్రయత్నం చేసినా లేదు, మీరెవరైనా ప్రయత్నం చేసినా కూడా ఈ వీడియోని అప్లోడ్ చేస్తే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది ఏఐ వీడియో కాదు అని గ్రోక్ కూడా ఏం తేల్చి చెప్పడం లేదు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ల్యాబ్లో టెస్ట్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు బిఆర్ నాయుడే అబద్ధం చెప్పినా కానీ మరి ల్యాబ్ టెస్ట్ ద్వారానే కదా అది బయటపడేది. ఏ ల్యాబ్లో టెస్ట్ చేయించాడు బోమన్ కరుణాకర్ రెడ్డి అనేది కూడా తేలాలి. ఇక ఈ విషయం ఎలా ఉండే, ఇప్పుడు అందులో ఉన్న మహిళ మరి బోమన్ కరుణాకర్ రెడ్డి మీద కానీ వైసీపీ మీద కానీ ఎగనెస్ట్గా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టింది. ఇక వెంటనే ఆవిడ మీద పడిపోయారు. అసలు అత్యుత్సాహవంతులు అయిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇక్కడ తెనాల్లో ఉన్న జట్టి రేణుకను కూడా ఈ సీన్లోకి లాగి, ఇదిగో బిఆర్ నాయుడు ఎవడికి ఒక ఎర్ర కారు ఒకటి కొనిపెట్టాడు, ఏవిడే ఆ ఫోటోల్లో ఉంది అని వీళ్ళు ప్రచారం చేస్తుంటే ఆవిడ కూడా మరో కంప్లైంట్ పెట్టింది. నిన్న లైవ్ పెట్టి ఎడా పెడ చెడా మడ తిట్టవతలు పాడేసింది. ఇప్పుడు ఏమంటారా సన్నాసులు అని. మరి దానికేం సమాధానం చెబుతారు ఈ వైసీపీ కార్యకర్తలు? ఇది జట్టి రేణుకే అని బల్లగుద్ది వాదించి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. వాళ్ళు ఏ విషయాన్నైనా సరే దాన్ని కూలంకషంగా పరిశీలించుకోకుండాను, ఆ విషయం మీద పూర్తి అవగాహన లేకుండాను వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసి పాడేస్తారు. ఇలాంటి విషయాలన్నిటి మీదనే ఇప్పుడు ఇలాంటి గ్యాగ్ ఆర్డర్లు తేవాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా దొడ్డిదారంటే అదే. ఆ రోజున ప్రచారానికి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వివేకానంద రెడ్డి హత్య కేసును వాడుకొని ఆ తరువాత ఆయనకు వ్యతిరేకంగా సిబిఐ మొత్తం నిగ్గు తేలుస్తున్న సమయంలో అప్పుడు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నట్టుగా లేదు. ఇది ముందుగానే ఆపివేయబడి తర్వాత నిగ్గు తేల్చిన తర్వాత ఈ విషయం మొత్తాన్ని బయట పెట్టడానికి ఇప్పుడు బిఆర్ నాయుడు కావచ్చు, ప్రభుత్వం తరపున ప్రతినిధులు కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ లోపుగా వైసీపీ ఇలాంటి దుష్ప్రచారానికి చేరింది. ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు రకాలుగా కల్తీనే ఈ విషయంలోనూ, దాన్ని తప్పుదోవ పట్టించడానికి బిఆర్ నాయుడు మీద రిలీజ్ చేసిన ఈ వీడియోల రూపంలోనూ చావు దెబ్బ తగిలినట్టు అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.